ఏపీలో 2 ట్వీట్ల గురించి రాజకీయాల్లో చాలా విస్తృతంగా, లోతుగా చర్చ జరుగుతా ఉంది కదా! ఏంటా 2 ట్వీట్లు? ఒకటి జగన్ తల్లి విజయమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ నారా లోకేష్ పెట్టిన ట్వీట్. నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో 2014 నుంచి ఉన్నారు కదా! మరి ఇన్నేళ్ల పాటు ఎప్పుడూ చెప్పంది ఇప్పుడు మాత్రమే పుట్టినరోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పారు? ఆఖరికి విజయమ్మ పుట్టినరోజుని కూడా రాజకీయ అడ్వాంటేజ్ కోసం, పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారా? అంటూ సోషల్ మీడియాలో మాట్లాడుకోవటమే కాదు, సాక్షి మీడియా కూడా ఇలా ప్రత్యేకంగా వార్త రాసింది. పైగా గతంలో విజయమ్మ గారు అనే మర్యాద వాచకం కూడా లేకుండా వైఎస్ విజయ అంటూ లోకేష్ సంబోధించారని, ఇప్పుడు మాత్రం ఎనలేని విధేయత, గౌరవం ప్రకటిస్తా ఉన్నారు. రాజకీయం ఇంత దిగజారిందా అని సాక్షి రాసింది. ఇది ట్వీట్ నెంబర్ 1. ఇక రెండోది, పవన్ కళ్యాణ్కి ఆపరేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ గురించి ఇప్పుడు రాజకీయాల్లో మాట్లాడుతూ ఉన్నారు. పవన్ త్వరగా కోలుకోవాలి అని జగన్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు కదా! నిరంతరం జగన్ని రాజకీయంగా విభేదించడం కాదు, ద్వేషిస్తున్నాం అన్నట్టుగా మాట్లాడినా గానీ జగన్ మాత్రం ఇలా ట్వీట్ చేశారు అంటూ డిబేట్ అండ్ డిస్కస్ చేయడం కనపడతా ఉంది. ఇంతకీ ఈ 2 ట్వీట్లు ఏపీలో రాజకీయం ఎంత పర్సనలైజ్ అయిపోయింది అనే విషయాన్ని చూపిస్తున్నాయా? మీకైతే ఈ 2 ట్వీట్స్లో ఏది నచ్చింది? కామెంట్ చేయండి.